వల్లభనేని వంశీ ఏ తప్పు చేయకుండానే గన్నవరం టీడీపీ ఆఫీస్ ధ్వంసమైందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రశ్నించారు. అక్రమ కేసులు, కక్ష సాధింపు రాజకీయాలు, అధికార దుర్వినియోగం వైసీపీకే సాధ్యమన్నారు. దెందులూరు ఘర్షణలో తన తప్పు ఉందని రుజువైతే రాజీనామాకు సిద్ధమని చింతమనేని చెప్పారు. తప్పు చేయకోకుండానే తెలుగుదేశం పార్టీ గన్నవరం కార్యాలయం తగలబడిందా, ధ్వంసమైందా, లేదంటే మాకు మేమే పెట్టుకుని వంశీ మీద నెట్టడం జరిగిందా? ఈ విషయాలన్నీ ఆ రోజున మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు. మీకు అలవాటు, ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, వాళ్ళ మాజీ శాసనసభ్యులకి, ఇప్పుడున్న శాసనసభ్యులకి, ఇప్పుడున్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడికి, ఆయన స్కూల్లో నేర్చుకున్నటువంటి విద్యలే ఇవన్నీ. మీకు అక్రమ కేసులు పెట్టడం, ప్రతిపక్ష పార్టీ వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయటం, బయటికి రానికపోవటం, అవసరమైతే ఎన్కౌంటర్ చేస్తాను అని చెప్పి చింతపల్లి ఫారెస్ట్లోకి తీసుకెళ్ళటం, ఇలా బెదిరించటం, కొంతమందిని భూమి మీద లేకుండా చేయటం మీకు సాధ్యపడింది. తప్పు చేయకోకుండానే తెలుగుదేశం పార్టీ గన్నవరం కార్యాలయం తగలబడిందా, ధ్వంసమైందా, లేదంటే మాకు మేమే పెట్టుకుని వంశీ మీద నెట్టడం జరిగిందా? ఈ విషయాలన్నీ ఆ రోజున మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు. మీకు అలవాటు, ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, వాళ్ళ మాజీ శాసనసభ్యులకి, ఇప్పుడున్న శాసనసభ్యులకి, ఇప్పుడున్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడికి, ఆయన స్కూల్లో నేర్చుకున్నటువంటి విద్యలే ఇవన్నీ. మీకు అక్రమ కేసులు పెట్టడం, ప్రతిపక్ష పార్టీ వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయటం, బయటికి రానికపోవటం, అవసరమైతే ఎన్కౌంటర్ చేస్తాను అని చెప్పి చింతపల్లి ఫారెస్ట్లోకి తీసుకెళ్ళటం.